ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. టన్నెల్లో ప్రమాదం జరిగి నేటితో నెల రోజులవుతోంది. టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇక వారిలో ఇప్పటి వరకు ఒక్కరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీయక మరో 7 ఆచూకీ లభించట్లేదు. ఇక టన్నెల్ దగ్గర నిరంతరాయంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. టన్నెల్ దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలు పనుల పురోగతిపైన అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ కు పరిస్థితిని వివరించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని గత 20 శ్రీశైలం టన్నులో జరిగినటువంటి ప్రమాదం నేటికి ఒక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 12 స్కీమ్స్ తెలంగాణలోని శ్రీశైలం టన్నుల్లో పనిచేస్తున్న క్రమంలో కూడా టన్నల్ ప్రమాదం జరిగినటువంటి 50 మీటర్ల దూరం డేంజర్ జోన్ గా ప్రకటించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకసారిగా పర్యటించడం పరిస్థితి. దీనికి సంబంధించి ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ తో పాటు ఉన్నత అధికారులతో పూర్తిగా అక్కడ ఎవరైతే రిస్క్ టీమ్స్ పనిచేస్తున్నారో 12 బృందాలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోని అసెంబ్లీలో జరిగినటువంటి జనరల్ సమావేశ మందిరంలో సమావేశం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని 12 రిస్క్ టీమ్స్ చేసుకున్నటువంటి 26 రోజులు జరిగినటువంటి ఈ సంబంధించిన తనిఖీలోని కొంత వాస్తవికంగాను ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. మిగతా 7 మృతదేహాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర 50 మీటర్ల దూరంలోనే స్పెషల్ జోన్ గా ప్రకటించినటువంటి 12 రిస్క్ టీమ్స్ ఉంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రిస్క్ టీమ్స్ కూడా అక్కడ డేంజర్ జోన్ లో ఉన్నది. ఇక్కడ వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు రివ్యూలో జరిగినప్పుడు ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 8 మంది కార్మికులు గుర్తు చేసిన క్రమంలోని ఆ 7గురిని వెలికి తీయడం కొరకు పూర్తి స్థాయిలోని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ కావచ్చు, సంబంధించిన కేరళ స్పెషల్ ట్యాక్సీ కావచ్చు, సంబంధించిన రోబో కంపెనీస్ సంబంధించినటువంటి యాంత్రికలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి కమిటీస్ 12 రిస్క్ టీమ్స్ ప్రయత్నం చేసిన 26 రోజులుగా ఫలితలేకపోవడం ఒకసారిగా రిస్క్ టీమ్స్ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మృతమయము వాటర్ తో ఉన్నటువంటి కొంత ఇబ్బందికరంగా ఉందనేది తేల్చి చెప్పారు. ఈ కమిటీ 12 రిస్క్ టీమ్స్ తేల్చి చెప్పిన క్రమంలో కూడా ఈ రోజు జరిగినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. 6 కోట్ల రూపాయలు ప్రత్యేక బడ్జెట్ చేసుకొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి 8 మంది మృతదేహాలను ఒక మృతదేహం మాత్రమే ఆ రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఆ కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. మిగతా 7 కుటుంబాలకు సంబంధించిన అయితే వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీ తీయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇది తెలంగాణ శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి పరిస్థితిపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏవైతే 12 రిస్క్ టీమ్స్ తో పాటు జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించి ఏది ఏమైనప్పటికీ మిగతా మృతదేహాలు వెలికి తీసేంత వరకు కూడా పూర్తిగా సహాయ చర్యలు ముమ్మరం చేయాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూలో చెప్పడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి నావీ అధికారులే కాదు, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ లిస్ట్ లో పనిచేస్తున్నటువంటి అనేక మంది అధికారులతో పర్సనల్ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కాలయాపన జరిగినా కూడా అక్కడ ఉన్న మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు ఇవ్వడమే కాకుండా శ్రీశైలం టన్నెల్లో ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలి. ప్రతి రోజుకోసారి బులెటిన్ కూడా రిలీజ్ చేసుకోవాలనేది ఉన్నది. ఏదైతే 50 మీటర్ల డిస్టెన్స్ లో డేంజర్ జోన్ గా ఉన్నదో ఆ డేంజర్ జోన్ ని ఎగ్జిట్ చేయడానికి కావాల్సినటువంటి ఇంకా సహాయ చర్యలు ఏవైతే జాతీయ స్థాయిలో ఉన్న పథకాన్ని కూడా రంగ ప్రవేశం చేస్తామో ఆ మృతులకు సంబంధించిన కుటుంబాలని ఆ మృతదేహాలను వెలికి తీసి వారికి పంపిస్తామనేది కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో శ్రీశైలం టన్నెల్లో జరుగుతున్న ప్రమాదాన్ని అబ్జర్వేషన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి శాసనసభ సమావేశ మందిరంలో జరిగినటువంటి ఈ రివ్యూ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో జాతీయ నాయకులే కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి కావచ్చు, నావీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూ లో పనిచేసినటువంటి అనేక మంది అధికారులు రివ్యూలో పాల్గొని పూర్తిగా అక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వివరించారు. కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏది ఏమైనప్పటికీ మృతదేహాన్ని వెలికి తీయడంలోని మరికొన్ని సహాయ చర్యలు ఉత్పన్నం చేయాలనేది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. ఈ సహాయ చర్యలు చేపట్టడానికి కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి అనేక మంది ఇప్పుడు జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నట్టు బొక్కగంలో పనిచేసేటటువంటి సంబంధించినటువంటి అధికారులతో పూర్తిగా సమీక్ష నిర్వహించి కావాల్సినటువంటి పరికరాలు ఇంకా తెచ్చుకోవాల్సినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉంటారో వారి ద్వారా సహాయ చర్యలు ముమ్మరం చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది శ్రీశైలం టన్నెల్లో జరుగుతున్నటువంటి సహాయ చర్యల గురించి తాజా పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్షించడం కూడా జరిగినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.